ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ, ఈ జ్ఞానాన్ని మనందరికీ అందించిన ఎంతో మంది గురువులకి కూడా నమస్కరిస్తూ, అలాగే మన గురువు అయిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ, ఈ వేదికను కల్పించి ఈ భగవద్గీత పారాయణాన్ని ముందుకు తీసుకెళ్తూ సహకరిస్తున్న సృష్టికి నమస్కరిస్తూ, ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి కర్మయోగంలోని ప్రీవియస్ సెషన్ లోని శ్లోకాస్ లో మనము ఏం నేర్చుకున్నాము అనేది కొంచెం బ్రీఫ్ గా చెప్పుకొని తదుపరి శ్లోకాల్లోకి వెళ్దాము. మరి నిత్యం కర్మలను చేస్తూనే ఉండాలి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆ ఎన్లైట్మెంట్ పొందినప్పటికీ ఇంకా కర్మలు చేయవలసిన అవసరం తనకు ఏమీ లేకపోయినప్పటికీ కూడా లోకహితం కోసం కర్మలను నేను కూడా చేస్తూనే ఉన్నాను. అత్యంత జాగరూకతతో, ఎరుకతో నిత్యం కర్మలను చేస్తూ వచ్చాను అర్జున. కాబట్టి నువ్వు కూడా ఆ కర్మను యోగంగా చెయ్యి అనేది చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఒకానొక శ్రేష్ఠుడు, గొప్పవాడు, ఒక లీడర్ పొజిషన్ లో ఉన్న వ్యక్తిని మిగతా వాళ్ళందరూ చూసి ఆచరిస్తారు. కాబట్టి నన్ను చూసి ఈ లోకమంతా ఆచరిస్తుంది. నేను నిత్యం కర్మలను చేయడం ద్వారానే లోకమంతా కూడా కర్మ చేయడం ద్వారానే ఆత్మస్థితిని చేరుకోగలం అనేది నేర్చుకుంటారు. కాబట్టి నేను కర్మలను చేస్తూనే ఉన్నాను అనేది తెలియజేస్తూ, మరి ఒక అజ్ఞాని ఎలాగైతే కర్మల మీద ఆసక్తితో, కర్మల నుండి వచ్చిన ఫలితం మీద ఆపేక్షతో ఉంటాడో, ఆ ప్రకారంగానే ఒకానొక జ్ఞాని కర్మల పట్ల ఆసక్తి లేకుండా వ్యవహరిస్తాడు అనేది చెప్పుకొచ్చారు. మరి ఈ రోజు తదుపరి శ్లోకాలు అంటే కర్మయోగంలోని 26 నుండి శ్లోకాలు నేర్చుకుందాము. శ్రీమద్ భగవద్గీత కర్మయోగంలోని 26వ శ్లోకము. న బుద్ధిభేదం జనయేద జ్ఞానం కర్మ సంగినాం. న బుద్ధిభేదం జనయేద జ్ఞానాం కర్మ సంగినాం. జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. న బుద్ధి భేదం జనయేద జ్ఞానం కర్మ సంగినాం. జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. యుక్తః పరమాత్మ స్వరూపమునందు నిశ్చలముగా ఉన్నట్టి విద్వాన్ జ్ఞాని. కర్మ సంగినాం అజ్ఞానం కర్మలయందు ఆసక్తులై ఉన్న అజ్ఞానులు. బుద్ధి భేదాం వారి బుద్ధిని కదిలించకూడదు. బుద్ధి భేదాం న జనయేత్ వారి బుద్ధిని, అజ్ఞానుల యొక్క బుద్ధిని కదిలించకూడదు. ఎవరు కదిలించకూడదు అంటే యుక్తః విద్వాన్ జ్ఞానం కలిగి పరమాత్మ స్వరూపము గురించి అర్థం చేసుకుని దాని యందు ఎవరైతే నిశ్చలంగా ఉన్నటి వారు జ్ఞానులు. అలాంటి వారు అజ్ఞానుల యొక్క బుద్ధి భేదం నచనయేత వారి బుద్ధిని కదిలించకూడదు. సర్వకర్మాని సమాచరణ కర్మలను అన్నిటినీ కూడా చక్కగా ఆచరించుచు జోషయేత్ ఆచరింపజేయవలెను. జోషయేత్ సర్వకర్మాని అన్ని కర్మలను కూడా చక్కగా ఆచరించుచు ఒకానొక జ్ఞాని సమాచరన్ అన్ని కూడా వారి చేత
వలెను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఆ ఎవరైతే ఏ మానవులైతే కర్మ ఫలితం వాళ్ళు కర్మలను చేస్తూ ఉంటారు. కానీ ఎలా చేస్తుంటారు అంటే వాళ్ళు చేసే ప్రతి కర్మను కూడా దాని యొక్క ఫలితాన్ని ఆశిస్తూ చేస్తూ ఉంటారు. అలాంటి వారిని మనము మన మాటలతో జ్ఞానం గురించి చెప్పి లేదా ఆత్మ గురించి చెప్పి వాళ్ళ బుద్ధిని కదిలించకూడదు. కేవలం మనము మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలే తప్ప మన మాటలతో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయకూడదు అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. మనము మాటలతో కాదు మన చేతల ద్వారానే మనం చూసి ఆటోమేటిక్ గా వాళ్ళు మన దారిలోకి రాగలగాలి. కానీ మన మాటల ద్వారా వాళ్ళ బుద్ధిని కదిలించకూడదు. వాళ్ళ బుద్ధిని డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళు ఏ విధంగా అయితే ఒక వేలో వాళ్ళు వెళ్తున్నారు. ఇది చేస్తే ఇది అవుతుందనే ఒక నమ్మకంతో వాళ్ళు వెళ్తున్నారు. కర్మను ఆచరిస్తున్నారు. వాళ్ళను వాళ్ళ వేలో వెళ్ళనివ్వాలి. మరి వాళ్ళు చేస్తున్న కర్మ మీద ఫలాపేక్షతో చేస్తున్నప్పటికీ నిష్కామ కర్మ యొక్క విలువ వాళ్ళకి తెలియనప్పటికీ కూడా వాళ్ళ బుద్ధిని కదిలించకూడదు. మాటలతో వాళ్ళ బుద్ధిని కదిలించకూడదు. కేవలం మన చేతల ద్వారా మనల్ని చూసి వాళ్ళు మారగలగాలే తప్ప మన మాటల ద్వారా వాళ్ళు ఎలాగూ మారరు. సో మన మాటల ద్వారా వాళ్ళని మార్చే ప్రయత్నం చెయ్యకూడదు అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. నబుద్ధి భేదం జనయేద జ్ఞానం కర్మ సంగిన. పరమాత్మ స్వరూపమునందు ఎవరైతే ఆ నిశ్చలంగా ఉన్నటువంటి జ్ఞానులు ఆసక్తితో ఎవరైతే కర్మలను చేస్తున్నారో వారి యొక్క బుద్ధిని కదిలించకూడదు. జోషయేత్ సర్వ కర్మాని, వాళ్ళు ఆచరిస్తూ చక్కగా అన్ని కర్మలను నిష్కామ కర్మముతో వాళ్ళు ఆచరిస్తూ విద్వాంసులు జ్ఞానులు విజ్ఞానులు అదే దాని ద్వారానే ఆ మిగతా వాళ్ళందరినీ కూడా చక్కగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. అంటే చెయ్యడం ద్వారా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. మాటల ద్వారా కంటే కూడా మనం దానిని ఆ నిష్కామ కర్మను మనము ఆల్రెడీ ఆచరిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు ఓకే వీళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి ఇలా ఉన్నారు. సో మనం కూడా అలా చేస్తే అలా ఉండొచ్చు అనే భావన వాళ్ళకే కలుగుతుంది. మనల్ని చూసి ఆ భావన ఆటోమేటిక్ గా కలుగుతుంది. సో మనము ఆ నిష్కామ కర్మను మనం సొంతంగా చేస్తూ మనం ఆచరిస్తూ మనం ఆ నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు దాని ద్వారానే వాళ్ళు ఆటోమేటిక్ గా ఇన్ఫ్లుయెన్స్ అవుతారే తప్ప మనము మాటలతో వాళ్ళ బుద్ధిని కదిలించకూడదు అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా ఇది సాధ్యపడుతుంది అనేది ఈ శ్లోకంలో మనము నేర్చుకోవాల్సింది. నెక్స్ట్ శ్లోకం కర్మయోగంలోని 27వ శ్లోకము. ప్రకృతి క్రియమాణాని గుణైకర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహ్యమితి మన్యతే. ప్రకృతే క్రియమాణాని గుణైకర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. కర్మలన్నీ కూడా సర్వశః అన్ని విధాలుగా ప్రకృతే గుణై అంటే ప్రకృతిలో నుండి పుట్టిన ఆ గుణాల ద్వారానే మనము అన్ని విధాలుగా కర్మలను చేస్తున్నాము. క్రియమానాని చేయబడుతున్నాయి. అహంకార విమూఢాత్మ అహంకారములో ఉన్న ఆ ఎవరైతే అజ్ఞానులు వాళ్ళు ఎలా అనుకుంటారు అంటే అహంకర్త ఇది నేనే కర్తను నేనే అన్ని కర్మలను చేస్తున్నారు మన్యతే అని తలుస్తారు. నిజానికి ప్రకృతి అంటే ప్రకృతిలో
3 గుణాలు ఉంటాయి. త్రిగుణాలు ప్రకృతిలో నుండి పుట్టాయి. ప్రకృతిలో నుండి సృష్టించబడ్డాయి. తమో గుణం, రజోగుణం, సత్వగుణం ఈ 3 గుణాలు కూడా ప్రకృతిలో నుండి పుట్టుకొచ్చాయి. ఆ గుణాల నుండే మనకి మన మనసు, బుద్ధి, శరీరం ఇవన్నీ కూడా పుట్టుకొచ్చాయి. సో మనము చేసే కర్మ కూడా మన మనసు, బుద్ధి, మన శరీరం నుండే చేస్తున్నాము. కాబట్టి ఈ కర్మలన్నీ కూడా ప్రకృతిలో నుండే పుట్టుకొచ్చాయి. సో ఈ కర్మలన్నీ ఎవరు చేస్తున్నారు అని అంటే మరి ఆ ప్రకృతియే చేస్తుంది. అలా ఎప్పుడైతే మనం తలుస్తామో ఆటోమేటిక్ గా మనకు అహంకారం అనేది తొలగిపోతుంది. అహంకారము అనంటే నేనే అన్ని చేస్తున్నాను అనే భావన. ఎప్పుడైతే ఇది అర్థం చేసుకుంటామో ప్రకృతి అన్ని చేస్తుంది అనే భావనలోకి మనము వెళ్తాము. అప్పుడు అహంకారం ఆటోమేటిక్ గా తొలగిపోతుంది. ఇది అర్థం కానప్పుడు ఆ అహంకారం మనలో ఉన్నప్పుడు ఏమనుకుంటామంటే కర్తాహమితి మన్యతే, మనమే అన్నీ చేస్తున్నాము అనే ఒక భ్రమలో మనము ఉంటాము అని. ఇది ఈ శ్లోకం యొక్క భావము. మరి ఈ ఈ ఇలా లేకుండా మనం అహంకారం లేకుండా ఎలా ఉండాలి అని అంటే మనము ఆ 3 కాదు, శరీరము, మనసు, బుద్ధి ఈ 3 మనం కాదు. ఈ మూడిటి ద్వారా కర్మలు ప్రకృతి ద్వారా చేయబడుతున్నాయి కానీ ఆ 3 మనము కాదు అని దాని నుంచి మనం వేరైనప్పుడు నేను నా మనసు బాలేదు అని అంటాం. అంటే ఏంటక్కడ? నేను వేరు, నా అనేది వేరు, మనస్సు అనేది వేరు. నా బుద్ధికి ఇది అర్థం కావట్లేదు అని అనుకుంటాం. అంటే ఏంటక్కడ? నా అనేది వేరు, బుద్ధి అనేది వేరు. అంటే నువ్వు బుద్ధివి కాదు, నువ్వు ఇంకేదో ఆ బుద్ధికి మించిన దానివి. నా మనసు బాలేదు అంటే నా అంటే వేరు, ఇక్కడ మనసు అంటే వేరు. అంటే నువ్వు ఆ మనసు కాదు, ఆ మనసుకి మించిన నా అనేది నా బుద్ధి అంటాం. అంటే అక్కడ నా వేరు, బుద్ధి వేరు. నువ్వు బుద్ధివి కాదు, నువ్వు మనసువి కూడా కాదు, నా శరీరం అంటాము. అంటే అక్కడ శరీరం వేరు, నువ్వు వేరు అని. ఆ శరీరానికి మించింది ఇంకేదో నువ్వు అని, ఆ మనసుకి మించింది ఇంకేదో నువ్వు అని, ఆ బుద్ధికి మించింది ఇంకేదో నువ్వు అని. సో అది ఎప్పుడైతే ఆ డిఫరెన్షియేట్ చేసుకొని మనము దానికి దూరంగా ఉండి ఒక సాక్షిని మటుకే నేను అని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో నువ్వు ఆటోమేటిక్ గా డిటాచ్ అయిపోతావు ఆ శరీరం, మనసు, బుద్ధి నుంచి. అది నేను కాదు అని ఎప్పుడైతే మనము అర్థం చేసుకుంటామో, అది నేను కాదు అని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా ఆ మూడిటి ద్వారా నువ్వు కర్మలను చేస్తున్నావు. అంటే ఆ 3 నువ్వు కాదు. సో కర్మలను కూడా నువ్వు చెయ్యట్లేదు. ఇది ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో ఆటోమేటిక్ గా మనకు అహంకారం అనేది విడిచిపెట్టగలుగుతాము. కానీ ఇంకా కూడా ఇది అర్థం కాకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు అహంకార విమూఢాత్మ. అంటే విమూఢాత్మ అన్నారు. ఎవరైతే అహంకారంతో ఉంటారో వాళ్ళని విమూఢాత్మ అంటున్నారనమాట. వాళ్ళు నేనే అన్ని చేస్తున్నారు అనే భావనలో ఉంటారు అనేది ఈ శ్లోకం యొక్క భావము. శ్రీమద్ భగవద్గీత కర్మయోగంలోని 28వ శ్లోకము. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. మహాబాహో అంటే ఇక్కడ అర్జునుడిని సంబోధిస్తున్నాడు. ఓ మహాబాహో గుణకర్మ విభాగయోః, గుణ విభాగ కర్మ విభాగముల యొక్క తత్వవిత్, తత్వమును అర్థం చేసుకున్న ఒక జ్ఞానయోగి గుణాగుణేషు గుణములన్నీయును గుణములందే ప్రవర్తిస్తున్నాయి ఇతి మత్వాన సజ్జతే అని తలచి ఆసక్తుడు కాడు. అంటే అటాచ్మెంట్ తో ఉండడు. గుణ కర్మ విభాగ యోగ అంటే మనం చేస్తున్న అన్నీ కూడా ఆ గుణాల నుండే ఉద్భవించాయి. కాబట్టి ఆ గుణాలన్నీ ప్రకృతిలో నుండి ఉద్భవించాయి. సో ఆ గుణాలలో మునిగిపోకుండా ఎవరైతే ఒక సాక్షిగా తనను గ్రహిస్తాడో ఆ అది అది ఎవరు గ్రహించగలుగుతారు అని అంటే
తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళు. తత్వజ్ఞానం ఎవరికైతే అర్థమవుతుందో వారు ఆ గుణాలు నేను కాదు అని తలుస్తారనమాట. గొప్ప బాహువులు గల ఓ అర్జున, గుణముల యొక్కయు కర్మల యొక్క విభజన గూర్చి యథార్థముగా అర్థం చేసుకొని జ్ఞాని గుణములు యందు ప్రవర్తించుచున్నవని. అంటే మనం ఏదైతే మనము ఆచరిస్తున్నామో అదంతా కూడా మనకున్న గుణాల ద్వారానే మనము ఆచరిస్తున్నాము. ఆ గుణాలు మనకున్నాయి అనంటే ఏంటి ఇక్కడ? ఆ ప్రకృతి మన మనస్సుకి, మన శరీరానికి, మన బుద్ధికి ఆ గుణాలని ఇచ్చింది. కానీ ఆ గుణాలు మనం కాదు. మనము అంటే అసలైంది ఏంటి అనంటే ఒక సాక్షిగా అబ్జర్వ్ చేసే ఒక ఆత్మ మటుకే. మరి ఈ గుణాలన్నీ కూడా ఆ ప్రకృతి ఇచ్చింది. ఆ ప్రకృతి ఇచ్చిన గుణాల ద్వారానే మనము వ్యవహరిస్తున్నాము అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, మనం చేసే కర్మలను ఆటోమేటిక్ గా అటాచ్‌మెంట్ లేకుండా చేస్తాం. ఎందుకు అనంటే ఈ మూడిటి ద్వారా కర్మలను చేస్తున్నాం. కానీ ఆ 3 మనం కాదు అని మనం అర్థం చేసుకుంటాము. మనం ఆ 3 మనం కాదు అనుకున్నప్పుడు ఆ మూడిటి ద్వారా వచ్చింది కూడా మనకు సంబంధించింది కాదు. మరి ఆటోమేటిక్‌గా అక్కడ డిటాచ్‌మెంట్ అవుతున్నట్టే గదా మనము. అటాచ్‌మెంట్ లేకుండా మనం కర్మను ఆచరించగలుగుతాం గదా! అదే ఇక్కడ చెప్తున్నారనమాట. ఆ 3 గుణాలు కూడా మనము కాదు అని అర్థం చేసుకున్నప్పుడు, ఆ 3 గుణాల ద్వారానే మనం కర్మను ఆచరిస్తున్నాము. మరి కర్మను ఆటోమేటిక్‌గా మనము డిటాచ్‌మెంట్‌తో చేస్తాము. ఆ కర్మల నుండి వచ్చిన ఫలితాన్ని కూడా మనము తీసుకోలేము. ఆటోమేటిక్‌గా మనము అటాచ్‌మెంట్ లేకుండానే ఉంటాము. డిటాచ్‌మెంట్‌తోనే ఉంటాము అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఇంచుమించు సేమ్ మీనింగే ఉంటాయి. ఆసక్తి లేకుండా మనము కర్మను ఎందుకు చెయ్యాలి అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. గుణాలు ఆధారంగా కర్మలొచ్చాయి. కర్మల నుండే ఫలితాలొచ్చాయి. కర్మలే మనకు సంబంధం లేకుండా ఉన్నప్పుడు కర్మ ఫలితాలు కూడా మనకి సంబంధం ఉండవు. మరి ఇవన్నీ కూడా సంబంధం ఎవరికుంటాయంటే ప్రకృతికే ఉంటాయి. మనము నేను అని ఏదైతే అనుకుంటున్నామో అది ఒక ఒక సాక్షిభూతంగా అబ్జర్వ్ వీటినన్నిటిని చేస్తాయే తప్ప అందులో మునిగిపోకూడదనమాట. ఇప్పుడు మనకి వెన్న బాగా మజ్జిగని చిలికితే వస్తుంది. కానీ వెన్న మజ్జిగలో మునిగిపోదు. వెన్న బయటికి సెపరేట్‌గా వస్తుంది. మజ్జిగ మీద తేలుతుంది. అలాగే ఈ ఆత్మ అనేది వీటన్నిటిలో కలిసిపోకుండా ఒక వెన్నలాగా సెపరేట్‌గా దూరమయ్యి వీటినన్నిటిని అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, దానిలో నుండి ఏమి వచ్చినా కూడా మనము ఎఫెక్ట్ కాము. అందులో అత్యంత సంతోషం వచ్చినా, అత్యంత దుఃఖం వచ్చినా కూడా అది నేను కాదు కదా అనే భావనలో మనము ఉంటాము. అప్పుడు మనం ఆటోమేటిక్‌గా ఎఫెక్ట్ కాము అన్నమాట. నాది అనుకున్నప్పుడే మనం ఎఫెక్ట్ అవుతాము. దానికి దూరంగా జరిగి మనము జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక సాక్షిభూతంగా వాటిని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా అవి మనల్ని ఎఫెక్ట్ చెయ్యవు. ఇంద్రియ విషయాలనుకోండి, ఈ 3 గుణాల ద్వారా మనం చేసే కర్మలనుకోండి, ఆహ్, వీటికి దూరంగా జరిగినప్పుడు ఆటోమేటిక్‌గా వాటి నుండి వచ్చేవి కూడా మనల్ని ఎఫెక్ట్ చెయ్యవు. ఒక వెన్నలాగా మనము తేలుతూ ఉంటాం మీగడ మీద. ఆ విషయాసక్తుల మీద, ఆ విషయాల మీద ఏవైతే విషయాలు మనల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాయో, ఏవైతే ఇంద్రియాల ద్వారా మనం ఇన్ఫర్మేషన్‌ని తీసుకుంటున్నామో, దాని ద్వారా ఏ కర్మలనైతే చేస్తున్నామో, వీటినన్నిటి కూడా ఎఫెక్ట్ కాకుండా ఒక సాక్షిభూతంగా ఒక వెన్నలాగా ఆ మీగడ మీద మజ్జిగ మీద తేలుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మనము ఆసక్తి లేకుండా ఉంటాము. డిటాచ్‌మెంట్‌తో ఉంటాము అనేది ఈ శ్లోకం యొక్క భావము. నెక్స్ట్ కర్మయోగంలోని 29వ శ్లోకము. ప్రకృతిర్గుణ సమ్మూఢా సజ్జంతి గుణ కర్మసు తాన కృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్. ప్రకృతిర్గుణ సమ్మూఢా సజ్జంతి గుణ కర్మసు తాన కృత్స్నవిదో
మందాన్ కృత్స్న విన్న విచాలయేత్. ప్రకృతి యొక్క గుణాలు ఆధారంగానే కర్మలు అనేవి ఆసక్తులగుచున్నారో, ఎవరైతే ఈ కర్మల మీద ఆసక్తితో ఉండి అటాచ్మెంట్ తో ఉండి కర్మలను ఆచరిస్తూ ఉన్నారో, తానా కృత్స్న మందాన్ కృత్స్న విన్న విచాలయేత్. అకృత్స్న విధ అంటే అల్పజ్ఞులు, అంటే జ్ఞానం లేనివారు. మందమతులు అట్టి కర్మ సంగులను, అంటే అలా ఆసక్తితో కర్మలను వ్యవహరిస్తున్న జ్ఞానం లేని వాళ్ళని, మందమతులను కృత్స్నవిత్ ఆత్మజ్ఞాని నవిచాలయేత్, వారిని చలింప చేయకూడదు. ఇంతకు ముందు మనము చెప్పుకున్నదే మళ్ళీ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారనమాట. ఎవరైతే కర్మను ఆసక్తితో చేస్తే అంతజ్ఞానంతోనే ఎవరైతే ఉంటారో వాళ్ళని మందమతులు అంటే అజ్ఞానులు. అలాంటి మందమతులను ఒకానొక జ్ఞాని విచాలయేత్, నవిచాలయేత్ అంటే చలింప చేయకూడదు. ఎందుకంటే వారికి మనం ఎన్ని మాటలు చెప్పినా కూడా మాటల ద్వారా వారికి అర్థం కాదు. మరి వారిని ఎలా మనకు వారికి హెల్ప్ చేయగలము అని అంటే, మనం ఆచరించడం ద్వారా మనల్ని ఒక నిశ్చల స్థితిలో చేరుకోవడం వారు గ్రహించడం ద్వారా వాళ్ళే ఆటోమేటిక్ గా ఈ మార్గంలోకి వస్తారు. ఈ మార్గం గురించి అర్థం చేసుకుంటారు, ఆచరిస్తారు. కానీ అప్పుడు ఆచరించినప్పుడు మన మాటలు కూడా వాళ్ళు వినగలుగుతారనమాట. అంతవరకు కూడా మనం ఎన్ని మాటలు చెప్పినా కూడా వాళ్ళు వినలేరు. సో వాళ్ళకి మాటల ద్వారా వాళ్ళని చెలించే ప్రయత్నం కూడా చేయకూడదని చెప్తున్నారనమాట. నువ్వు ధ్యానం చేయి, లేదా నువ్వు నిష్కామంగా నువ్వు కర్మ చెయ్యి అని చెప్పడం ద్వారా వాళ్ళు వినలేరు. ఇంకా చేయాల్సింది కూడా వాళ్ళు చేయకుండా ఉండిపోతారు ఒక్కొక్కసారి. సో వాళ్ళ ఒక వేలో ఉన్నారు, వాళ్ళ వేని వాళ్ళను ఓకే, వాళ్ళు ఒక స్థితిలో ఉంటారనమాట. ఆ స్థితిలో ఆ వాళ్ళు ఎలా చేస్తున్నారో వాళ్ళని వదిలేయాలి, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అనేది ఇక్కడ చెప్తున్నారు. మరి వాళ్ళని అలా వదిలేయొచ్చా? వాళ్ళు మరి వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయగలము అని అంటే, నువ్వు ఆచరించి, నువ్వు ధ్యానం చేసి, నువ్వు మారినప్పుడు ఆటోమేటిక్ గా నిన్ను చూసి వాళ్ళు కూడా మారుతారు. ఆ మనము రియాలిటీలో చేసి చూపించినప్పుడు దాని ద్వారా ఎక్కువగా వాళ్ళకి అర్థం చేసుకోగలుగుతారు, మాటల ద్వారా కాకుండా. సో నువ్వెవరినైనా మార్చాలనుకునే ముందు నువ్వదవ్వు. నువ్వది అయినప్పుడు నువ్వు దాని ద్వారా ఏం బెనిఫిట్ పొందావో అది వాళ్ళకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. నువ్వు మారినప్పుడు, నువ్వు ధ్యానం చేస్తూ నువ్వు ఎప్పుడైతే నువ్వు మారుతావో ఆ మార్పులు నీలో వాళ్ళు చూస్తారు, ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా మారుతారు. అంతేకాని వాళ్ళని ఫోర్స్ఫుల్ గా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయకూడదన్నమాట. అది ఇక్కడ మనకి 2 శ్లోకాలలో మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు. ఎవరి స్థితి వాళ్ళకు ఉంటుంది. నువ్వు వాళ్ళ స్థితి మార్చాలనుకున్నప్పుడు నువ్వు మారు ఫస్ట్. నువ్వు మారినప్పుడు ఆటోమేటిక్ గా నిన్ను చూసి వాళ్ళే మారుతారు. అంటే చాలా మందికి ఫ్యామిలీస్ లో ఉంటుందన్నమాట. నేను ధ్యానం చేస్తున్నాను కానీ నా పిల్లలు, నా హస్బెండ్ ఇంకా చేయట్లేదు. ఇదొక వెలితి లాగా ఉంటుంది. వాళ్ళ స్థితిలో నుండి వాళ్ళకి మెల్లిగా చెప్పు, జ్ఞానం గురించి చెప్పు. అంతేకాని ఇది నువ్వు చెయ్యి అని కాకుండా మెల్లిగా నువ్వు మారినప్పుడు ఆటోమేటిక్ గా నిన్ను చూసి వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్, ఆ ఎనర్జీ అనేది వాళ్ళ మీద కూడా పడుతుంది. కానీ నువ్వు ఆ ఎనర్జెటిక్ గా నువ్వు మారాలి. నీకు అంత ఎనర్జీ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ వైబ్రేషన్ అనేది వస్తుంది. అది రాలేదు అని వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా కేవలం నీ మీద దృష్టి పెట్టు. నీ మీద దృష్టి పెట్టి ఇంకా నువ్వు ఎదగడానికి ట్రై చేయి. అప్పుడు ఆ వైబ్రేషన్ అనేది నిన్ను చూసి వాళ్ళు ఆటోమేటిక్ గా మారుతారు. కానీ ఫోర్స్ఫుల్ గా ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. ఎందుకంటే ఎవరి స్థితిలో వాళ్ళు ఉంటారు. ఆ స్థితిని దాటి వాళ్ళకి కేవలం మాటలు ఎక్కవు. ఆ స్థితిలో ఉన్నప్పుడు మాటలు మనం ఎన్ని చెప్పినా కూడా వెక్కవు అనమాట వాళ్ళకి. సో అలా ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా, వాళ్ళ బుద్ధిని చలించకుండా మెల్లిగా వాళ్ళకి నిన్ను చూసి మారేలాగా నువ్వు మారు అనేది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది. సో ఇదండి ఈ రోజు శ్లోకాలు. ఇవన్నీ కూడా మనకి ఈ 26th నుంచి 29th వరకు ఉన్న శ్లోకాలన్నీ కూడా ఏంటి అంటే, ఒకటి 2 విషయాలు ఇక్కడ
రెండు విషయాలు ఇక్కడ చెప్తున్నారు. ఒకటి, ఇంతసేపు మనం చెప్పుకున్నది కర్మను ఆచరిస్తూ కర్మాసక్తితో ఎవరైతే కర్మలను ఆచరిస్తూ ఉంటారో వాళ్ళని చెయ్యనివ్వండి. వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఏదైతే నమ్మారో అలా చెయ్యనివ్వండి. మరి వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయాలి అని అంటే, నిష్కామ కర్మ గురించి వాళ్ళకి నువ్వు మాటల ద్వారా చెప్పడం కంటే కూడా చేతల ద్వారానే వాళ్ళు మారగలుగుతారు. ఇంకొకటి ఏంటి అని అంటే, మనం చేసే ప్రతి కర్మలు కూడా ఆ మూడు గుణాల నుండే పుట్టుకొచ్చాయి. మనం ఏ కర్మ చేసినా కూడా దానికి మూలం ఏంటి అంటే ప్రకృతిలో ఉన్న 3 గుణాలే. మరి ఆ గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే ప్రకృతియే సృష్టించింది. ప్రకృతిలో నుండి ఆ 3 గుణాలు వచ్చాయి. ఆ 3 గుణాల నుండే మన శరీరం, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా సృష్టించబడ్డాయి. ఆ శరీరం, మనసు, బుద్ధితోనే మనము ప్రతి ఒక్క కర్మను కూడా ఆచరిస్తున్నాం. సో ఇండైరెక్ట్ గా మనం ఆచరించే ప్రతి కర్మ కూడా ప్రకృతిలో నుండే పుట్టుకొచ్చింది. సో దానికి అధికారం కూడా ప్రకృతికే ఉంటుందన్నమాట. సో దాని నుండి వచ్చిన ఫలితం కూడా అధికారం ప్రకృతికే ఉంటుంది. ఇది అర్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా నేను చేస్తున్నాననే భావన లేకుండా ఉంటాం. అది లేకుండా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనము అహంకారం లేకుండా ఉంటాము. ఆ మూడింటిని, మనసు, శరీరం, బుద్ధిని నేను కాదు అని అర్థం చేసుకుంటాము. మరి నేను అంటే ఏంటి అనేది ఆ మూడిటికి మించినది. నేను ఆత్మను, నేను ఆ సాక్షి భూతాన్ని అని అర్థం చేసుకున్నప్పుడు ఆ మూడిటి నుండి మనం డిఫరెన్షియేట్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఆటోమేటిక్ గా మనం చేసే కర్మలను డిటాచ్మెంట్ తో చేస్తాం, అటాచ్మెంట్ లేకుండా చేస్తాము అనేది మనము ఈ 3 శ్లోకాల ద్వారా నేర్చుకుంటున్నాము. మరి తదుపరి శ్లోకాలు మనము నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాము. ఈ 4 శ్లోకాలు మనం ఇప్పుడు ఉచ్చారణ అనేది చేసుకుందాము. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. కర్మయోగంలోని 26వ శ్లోకం. కర్మయోగంలోని 26వ శ్లోకం. న బుద్ధిభేదం న బుద్ధిభేదం న బుద్ధిభేదం న బుద్ధిభేదం న బుద్ధిభేదం న బుద్ధిభేదం జనయేద జ్ఞానాం జనయేద జ్ఞానాం కర్మసంగినాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్యుక్తః విద్వాన్యుక్తః సమాచరన్ న బుద్ధిభేదం జనయేద జ్ఞానాం న బుద్ధిభేదం జనయేద జ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్యుక్తః సమాచరన్ విద్వాన్యుక్తః సమాచరన్ న బుద్ధిభేదం జనయేత జ్ఞానం కర్మసంగినాం. ఎవరైతే కర్మలను ఆసక్తితో ఆచరిస్తూ ఉన్నారో వాళ్ళ బుద్ధిని జ్ఞానవంతులు చెలింప చేయకూడదు. జోషయేత్ సర్వకర్మాని, నువ్వు కర్మను ఆసక్తి లేకుండా ఆచరించడం ద్వారానే వాళ్ళని మార్చగలవు. కేవలము నీ మాటల ద్వారా కాకుండా నీ చేతల ద్వారా నువ్వు వాళ్ళకి సహాయపడగలవు. అంతే కదా. నువ్వు భగవద్గీత వింటున్నావు, నువ్వు ధ్యానం చేస్తున్నావు అంటే నీలో ఏదో ఒక మార్పు వచ్చింది అనుకో, అది చూసి నీ ఫ్రెండ్స్ కూడా నేర్చుకుంటారు. వాళ్ళకు కూడా నేను నేర్చుకోవాలనే ఉత్సాహం వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా. అలా కాకుండా నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళకి చెప్పావనుకో, భగవద్గీత విను లేదా నువ్వు ధ్యానం చేయని చెప్పినప్పుడు వాళ్ళు ఒక స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళు దానిని అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ నువ్వు సెల్ఫ్ గా భగవద్గీత విని నువ్వు ధ్యానం చేయడం ద్వారా
నువ్వు ఏదైనా లాభం పొందావు, లేదా నీలో ఒక మార్పు వచ్చింది, ఒక గుడ్ హ్యాబిట్ ని నువ్వు ఇంకల్కేట్ కలిగావు, నువ్వు డెవలప్ అయ్యావు అనుకో, అది చూసి ఓకే అలేఖ్య డెవలప్ అయ్యింది, అలేఖ్య మారింది అని వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు నీ ఫ్రెండ్స్ కూడా ఆటోమేటిక్ గా ఏమవుతారు, ఓకే నేను కూడా ధ్యానం చేయాలి అనే భావన వాళ్ళకు వస్తుంది కదా. నువ్వు Yes, సహజంగా దీని ద్వారా మారినప్పుడు ఆటోమేటిక్ గా నీ మార్పును చూసి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఓకేనా? అంతేకాని నువ్వు ఒక వేలో ఉండి అజ్ఞానంతో ఉన్న వాళ్ళని చలింప చేయకూడదు, వాళ్ళని ఏదో చెప్పి వాళ్ళని నేను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనుకోకూడదు. అది ఈ శ్లోకంలో మనము నేర్చుకోవాల్సింది. ఓకే, నెక్స్ట్ శ్లోకం జై శ్రీకృష్ణ. కర్మయోగంలోని 27వ శ్లోకం. జై శ్రీకృష్ణ. కర్మయోగంలోని 27వ శ్లోకం. ప్రకృతి క్రియమానాని ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః గుణైః కర్మాణి సర్వశః. ప్రకృతి క్రియమానాని ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః గుణైః కర్మాణి సర్వశః. అహంకార విమూఢాత్మా అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. కర్తా అహమితి మన్యతే. ప్రకృతిలో నుండి 3 గుణాలు ఉన్నాయి, ఆ 3 గుణాల ద్వారానే కర్మలను మనము ఆచరిస్తున్నాం. ఎందుకు అనంటే కర్మలను మనము శరీరం మనసు బుద్ధితో చేస్తున్నాము. ఆ 3 కూడా గుణాల నుండి పుట్టుకొచ్చాయి, ఆ గుణాలు ప్రకృతిలో నుండి సృష్టించబడ్డాయి. సో ఇది అర్థం చేసుకొని చేసే ప్రతి కర్మ కూడా ప్రకృతి ద్వారా చేయబడుతుంది, నేను చేయట్లేదు అని అహంకారాన్ని విడిచిపెట్టి ఆచరించాలి. అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. కానీ ఎవరైతే అహంకారంతో విమూఢాత్మ ఉంటారో వారు నేనే అన్ని చేస్తున్నాను అనుకుంటారు అనేది ఈ శ్లోకంలో భావం. ఓకే, నెక్స్ట్. జై శ్రీకృష్ణ. కర్మయోగంలోని 28వ శ్లోకం. కర్మయోగంలోని 28వ శ్లోకం. తత్వవిత్తు మహాబాహో తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః. గుణకర్మ విభాగయోగం. అందరూ పలకాలి, మీరు అన్మ్యూట్ చేసుకున్నప్పుడే పలకడం కదా, అన్ని శ్లోకాలు అందరు పలకాలి. తత్వవిత్తు మహాబాహో తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః. గుణకర్మ విభాగయోగ. గుణా గుణేషు వర్ధంతాం గుణా గుణేషు వర్ధంత ఇతి మత్వా న సజ్జతే. ఇతి మత్వా న సజ్జతే. సో ఈ శ్లోకం యొక్క భావం ఏంటి? అర్జున, ఈ గుణాలు కారణంగా కర్మలు పుట్టుకొచ్చాయి, ఆ డిఫరెన్షియేషన్ నువ్వు చేసుకొని నువ్వు అర్థం చేసుకోవాలి. అంటే మనసు బుద్ధి శరీరాన్ని నుంచి నువ్వు నిన్ను డిఫరెన్షియేట్ చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్ గా కర్మలను ఆసక్తి లేకుండా ఆచరించగలుగుతావు. ఆ మూడిటి నుంచి దూరం జరిగినప్పుడే మనకి ఆ 3 డిఫరెంట్, నేను డిఫరెంట్ అనేది అర్థమవుతుంది. అంతే కదా. ఇప్పుడు ఒక ఫోన్ ని నువ్వు చూస్తున్నావు, అందులో ఏం చూస్తున్నావు నువ్వు దూరం పెట్టుకొని చూస్తే నీకు అది అర్థమవుతుంది. అంతేకాని ఆ ఫోన్ లో నువ్వు దూరిపోతే ఆ ఫోన్ లో ఉన్న విషయం నీకు ఎలా అర్థమవుతుంది? సో శరీరం మనసు బుద్ధిలో మనం దూరిపోతే వాటి నుండి డిఫరెన్షియేట్ చేసుకోలేం. మనం డిఫరెన్షియేట్ చేసుకోనప్పుడు అక్కడి నుంచి పుట్టుకొచ్చిన కర్మలను కూడా నేనే చేస్తున్నాను అని అనుకుంటాం, అది సహజం. ఆ ఫోన్ లో నువ్వు దూరిపోయావు అనుకో, దూరిపోతే నీకు ఎలా అర్థమవుతుంది ఫోన్ లో ఏముందో అనేది? నువ్వు దాన్ని కొంచెం దూరంగా జరిగినప్పుడు ఆ ఫోన్ లో ఏముందనేది నీకు అర్థమవుతుంది, నువ్వు దాన్ని గ్రహించగలుగుతావు.
సో మనం కూడా శరీరం మనసు బుద్ధికి దూరంగా జరిగినప్పుడు ఒక సాక్షిభూతంగా వాటిని అబ్జర్వ్ చేసినప్పుడు ఓకే ఇది నేను కాదు అనేది మనం గ్రహించగలుగుతాం. ఓకేనా? సో ఆ 3 గుణాలకి దూరంగా ఉండి నువ్వు ఒక సాక్షిభూతంగా వాటిని గ్రహించినప్పుడు కర్మలను కూడా నేను చేస్తున్నాను అనే భావన లేకుండా డిటాచ్మెంట్ తో నువ్వు చేయగలుగుతావు అనేది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ శ్లోకం. జై శ్రీకృష్ణ మేడం. జై శ్రీకృష్ణ. కర్మయోగంలోని 29వ శ్లోకం. కర్మయోగంలోని 29వ శ్లోకం. ప్రకృతిర్గుణ సమ్మూఢా ప్రకృతిర్గుణ సమ్మూఢా సజ్జంతే గుణ కర్మసు. సజ్జంతే గుణ కర్మసు. అందరూ పలకాలి. తాన కృత్స్నవిదో తాన కృష్ణవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్. మందాన్ కృష్ణ విన్న విచాలయేత్. ప్రకృతిర్గుణ సమ్మూఢ సజ్జంతే గుణ కర్మసు. ప్రకృతిలో ఉన్న 3 గుణాలు ఎవరైతే అర్థం చేసుకోకుండా ఆ 3 గుణాల ఆధారంగానే కర్మను వస్తాయి అని అర్థం కాకుండా కర్మను ఆసక్తితో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని మందమతి కలవారు అనేది ఇక్కడ చెప్తున్నారు, అజ్ఞానులు అనేది చెప్తున్నారు. కానీ వాళ్ళ స్థితిని చలింప చేయకూడదు. ఎందుకంటే అజ్ఞానులకు దూరంగా ఉండడం బెటర్. వాళ్ళని మన మాటల ద్వారా చలింప చేయకూడదు. మరి ఎలా చలింప చేయొచ్చు అనంటే మన చేతల ద్వారా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఇన్ఫ్లుయెన్స్ చెయ్యాలి చేయకూడదు అనేది కాదు, కానీ ఒకవేళ వాళ్ళకి ఏదైనా హెల్ప్ మనం చెయ్యాలి అనుకున్నప్పుడు మాటల ద్వారా కాకుండా మనము అది ఆచరించి మనం మారినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా ఆ మార్గంలోకి వస్తారు. నిష్కామ కర్మంగా చెయ్యాలి అనేది అర్థం చేసుకుంటారనమాట. అది ఈ శ్లోకం యొక్క భావము. ఓకే, సో ఈ 4 శ్లోకాలు మనము ఉచ్చారణతో పాటు భావాలు కూడా అర్థం చేసుకున్నాము. మరి తదుపరి శ్లోకాలు మనము నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీకృష్ణ.